హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. సో మీకంటే ఈరోజు శివరాత్రి రోజు వస్తుంది కదా, అందరికీ అయితే ముందుగా హ్యాపీ మహాశివరాత్రి అండి. సో ఇంకా ఈ రోజు అయితే మా మ్యారేజ్ డే కూడా. సో అందరైతే మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇంక ఇక్కడైతే నిన్న పొద్దున్నే లేచి నేనైతే ఫస్ట్ పాలు కాగబెట్టానండి. అవి కాగే గ్యాప్లో అయితే ఇల్లు ఊడ్చొచ్చాను. ఇంకా అవి కాగానే ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నానండి. లేవడమే కొంచెం లేట్గా లేచామండి. ఇంకా ఈరోజు అయితే పాప స్కూల్కి కూడా వెళ్ళను అనేసి అన్నది. తనకి నైట్ కొంచెం ఫీవర్ వచ్చిందండి. సో ఇంకా మా హస్బెండ్ కూడా వద్దులే అనేసి అన్నారు. నేను కూడా ఇంకా సరేలే అని ఊరుకున్నానండి. ఇంకా నిన్న నైట్ ఏంటంటే కొన్ని బోళ్ళు అలానే పెట్టి పడుకున్నానండి, తోమలేదు. సో ఇంక ఇప్పుడైతే ఆ బోళ్ళన్నీ తోముతున్నానండి. మా హస్బెండ్కి టీ పెట్టించాను కదా, ఇంకా ఆ టీ గిన్నె అవి ఇవి ఉన్నాయి కదా అనేసి ఇంక ఇవైతే తోముతున్నానండి. మా హస్బెండ్ ఏమో ఇంకా మటన్ తీసుకొచ్చారండి ఈరోజు. బ్రేక్ఫాస్ట్కి నేనేం నానబెట్టలేదు నిన్ననైతే, అందుకనేసి ఇంకా ఈరోజు డైరెక్ట్ పొద్దున్నే ఇంకా మటన్ కర్రీ చేసి రైస్ పెడదామనేసి అనుకుంటున్నానండి. మా బాబు అయితే అసలు ఏమీ సరిగా తినట్లేదండి. ఇంకా తన కోసం నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా పకోడీ అది చేశానని, అది కూడా సరిగా తినలేదండి. ఇంక ఇప్పుడు పొద్దున కొంచెం పకోడీ ఉంటే ఇస్తే ఇప్పుడైతే కొంచెం తిన్నానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో రేపు ఎట్లాగో మళ్ళీ అంటే మహాశివరాత్రి కదా ఈరోజు అనేసి ఇంకా నిన్ననే మటన్ అయితే తీసుకొచ్చారండి, పిల్లలు తింటారనేసి. ఇంకా మా పాపను స్కూల్కి పంపించకపోవడానికి కూడా అదే రీజన్ అండి. నైట్ అయితే కొంచెం ఫీవర్ వచ్చింది. సో ఇంకా మా హస్బెండ్ ఏమో ఈరోజు మటన్ తీసుకొచ్చారని చెప్పాను కదా, స్కూల్కి వెళ్తే అంటే తను సరిగా తినదు, ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే తింటుంది, ఈరోజు మంచిగా తిననివ్వు ఇంటి దగ్గరే ఉంచు అనేసి ఇంటి దగ్గర ఉంచానండి. సో మీ హస్బెండ్స్ కూడా ఇలానే ఉంటారా? కామెంట్ చేయండి. అంటే పిల్లల విషయంలో మా హస్బెండ్ అయితే మెయిన్‌గా మా పాపను ఎప్పుడు ఇంటి దగ్గర ఉంచుదామని చూస్తాడండి. తను కొంచెం నీరసంగా ఉన్నా, డల్‌గా ఉన్నా గానీ ఇంక ఈరోజు స్కూలుకొద్దు అనేసి అంటారు. నాకేమో ఇద్దరు పిల్లలతో ఇబ్బందవుతుందనేసి పంపించాలనేసి ఉంటదండి. ఇంక మొత్తానికైతే ఈరోజు పాపని ఇంటి దగ్గరే ఉంచాము. ఇంకిక్కడ నేనైతే ఈ బోళ్ళన్నీ తోమేసానండి. నిన్న నైటు కొంచెం అంటే బాబుతోనే సరిపోయింది. ఇంకా పకోడీ అది చేశాక కొన్ని బోళ్ళు పక్కన పెట్టేసానండి తోమడం. ఈవినింగే చాలా ఉంటే అవన్నీ తోమేసాను. సో అందుకనేసి ఇంకిప్పుడు మార్నింగ్ తోమాల్సొస్తుందండి. ఇంకా ఈ బోలు తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే బోళ్ళన్నీ కడిగేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంకా మటన్ తీసుకొచ్చారని చెప్పాను కదండీ మా హస్బెండ్ అయితే, దాన్ని పక్కన పెట్టేసాను. ఇంకా అంటే కడగలేదండి. సింకు నిండా బోళ్ళే ఉన్నాయి కదా, ఇంకా మటన్ కడగడానికి లేదు అనేసి దాన్ని పక్కన పెట్టేసాను. ఈ బోళ్ళు కడిగాక మటన్ అయితే ఇంకొక 2 సార్లు మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. మా పిల్లలు అంటే మా పాప అయితే మటన్ మంచిగానే తింటుంది కానీ, ఈరోజు మా బాబు కోసం చేశానని చెప్పాను కదండీ స్పెషల్‌గా. కాకపోతే మా బాబు అయితే అస్సలు సరిగా తినలేదండి. ఇంకా బాధ అనిపించింది నాకైతే. అంత కష్టపడి తింటాడేమో అని చేస్తే ఇంకా తినకపోయేసరికి ఎందుకో అంటే మనం తినడానికి వండుకున్నామా అనే ఫీలింగ్ వచ్చిందండి. పిల్లలు తినకపోతే మాత్రం అస్సలు మనం తిన్న ఫీలింగ్ ఉండదండి. అది తిన్నా కానీ మనస్ఫూర్తిగా తినలేము. తీసుకొచ్చింది వాళ్ళ కోసం కదా, వాళ్ళు తృప్తిగా తింటే మిగిలింది తినాలనిపిస్తది. అలాంటిది ఇంకా అస్సలు మా బాబు తినలేదండి. ఇక నాకు లాస్ట్ కోపమొచ్చి కొట్టాను కూడా అండి. ఎంత గట్టిగా నోట్లో పెట్టినా కానీ నోరు తెరవట్లేదు. ఇంకా బయటికి ఉమ్ముతున్నాడు కావాలనేసి. సో చాలా కోపం వచ్చిందండి నాకైతే. ఇంక నేను కొడితే మా హస్బెండ్ ఫీల్ అయ్యారు. సో "నువ్వు కొట్టకలా నాకే బాధ అనిపిస్తుంది. తింటే తిన్నాడు, లేదంటే లేదు వదిలేయి గానీ వాడు ఏడుస్తుంటే నాకు ఫుల్ బాధ అనిపిస్తుంది. ఇంక నువ్వేమనకు" అనేసి అన్నారండి. ఇంక నేను కూడా వదిలేసానండి. తనకు ఆకలవుతే తనే తింటాడు కదా అనేసి. అందరేమో "ఫస్ట్ నువ్వు పాలు మానిపిస్తే సెట్ అవుతాడు" అనేసి అంటున్నారండి. ఇంకా ఈ మధ్యలో అయితే మానిపించాలనుకుంటున్నానండి. మా బాబు పెట్టే టార్చర్‌కైతే అసలు నేను భరించలేకపోతున్నాను. ఇక్కడైతే నేను మటన్ కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశానండి. కుక్కర్‌లో వండుదామనేసి ఇంకా ఈ కుక్కర్‌లో పెట్టాను. అంటే కొంచెం ఫాస్ట్‌గా కుక్ అయిపోతది కదా అనేసి. కాకపోతే మా బాబు ఏంటంటే ఆ కుక్కర్‌ది వాచర్ ఉంటది కదా, ఇంకా అది ఎక్కడో ఏసాడండి ఆడుకొని. ఇల్లు మొత్తం వెతికాను, అదైతే ఎక్కడ దొరకలేదు. ఇంకా నార్మల్‌గా కుక్కర్‌లోనే గానీ నార్మల్‌గానే ఉడకబెట్టానండి మూత పెట్టకుండానే. సో పిల్లలతో అయితే అలా ఉంటది. ఇంకా మా హస్బెండ్ ఏమో అంటే బాబు పట్టుకున్నప్పుడు నువ్వు తీసుకొని జాగ్రత్తగా దాసుకోవాలి కదా, ఎందుకలా చూసుకుంటూ వదిలేసావు అనేసి ఇంకా మా హస్బెండ్ తిడుతున్నారండి. ఇప్పుడు లేట్ అయితదేమో అనేసి. ఇంకా తనైతే ఎలాగో లేట్ అయ్యేలా ఉందనేసి ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారండి. ఏం తినకుండానే టీ తాగారంతే. సో ఈ మటన్ ఎలాగో ఉడకడానికి టైం పడతది కదండీ. ఇంకా నేను కూడా సరేలే వెళ్ళి టైంకి రాపోయి ఇంకా అయిపోయాక అనేసి చెప్పానండి. ఇంకా హన్మకొండలో
మీటింగ్ ఉందండి మా హస్బెండ్‌కైతే. సో, నార్మల్‌గా ఇప్పుడైతే విలేజ్‌కెళ్ళి మళ్ళీ వచ్చి ఇంకా లంచ్ చేసి హన్మకొండకెళ్తాను అనేసి అన్నారండి. ఇంకా అందుకనేసి తను వెళ్లారు కాబట్టి పీస్‌ఫుల్‌గా అయితే వంట చేస్తున్నానండి. ఇంకా తను ఉంటే మాత్రం అంటే తనకి తొందరగా పెడుతూ ఉంటారు కదా! హడావిడిగా అయిపోయేది. ఇంక ఈరోజు ఇప్పుడు కొంచెం నెమ్మదిగానే చేస్తున్నానండి. ఒక 1 ½ అవర్ వరకు వస్తా అనేసి చెప్పారు. సో, అందుకనేసి ఇంకా పొద్దున్నే అయితే బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. అంటే 2 గ్లాసుల బాస్మతి రైస్‌కు ఒక గ్లాస్ అయితే మన నార్మల్‌గా రెగ్యులర్‌గా తినే రైస్ ఉంటది కదా! అలా అయితే నానబెట్టానండి. ఇక నానబెట్టి పక్కన పెట్టేసాను. ఈ మటన్ కర్రీ అయితే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేశానండి. అది ఉడకడానికి ఎలాగో టైం పడతది కదా అనేసి. ఈ స్టవ్ మీద అయితే ఇంకా బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. మా బాబు ఏంటంటే ఎక్కడన్నా ఫంక్షన్‌కెళ్ళినా, ఇంకెక్కడికైనా బయటికెళ్ళినప్పుడు అక్కడ బగారా పెడతారు కదండీ! దాన్నయితే ఇష్టంగా తింటాడు. సో, ఇంకా తనకి ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేస్తే తింటాడు కదా అనేసి ఈరోజైతే మెయిన్‌గా మా బాబు కోసమే చేస్తున్నానండి. ఈ బగారా రైస్ అయితే. కాకపోతే తనైతే ఒక్క బుక్క గూడా తినలేదండి. అదే చాలా బాధ అనిపిచ్చింది. ఇంకా ఇందాక కూడా చెప్పాను కదా! సో, మా పాప కొంచెం బెటర్‌గానే తిన్నదండి. తనకిష్టమే నాన్ వెజ్ అంటే. సో, మెయిన్‌గా వాళ్ళ నాన్న ఈరోజు ఇంటి దగ్గర ఉంచింది కూడా అందుకే తినడానికి కోసమే. ఇంక తను తిన్నది. సాటిస్ఫై అయ్యాము. తన విషయంలో గానీ, ఇంకా మా బాబు విషయంలోనే బాధ అనిపిచ్చిందండి. అస్సలు ఒక్క బుక్క గూడా తినకపోయా అనేసి. సో, ఇంకిక్కడ నేనైతే సింపుల్‌గా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ బగారా రైస్‌లో కూడా నేను కొంచెం కర్రీ ఉడుకుతూ ఉంటే ఆయిల్‌లో ఫ్రై అయిన కర్రీ ఉంటది కదా! అది ఒక గంట వరకు తీసి దీంట్లో వేశానండి. ఇంకా అది ఒకవేళ స్పైసీగా ఉందని తింటాడో తినడో అనేసి దీంట్లో గూడా వేశాను. కొంచెం స్పైసీ తక్కువుంటది కదండీ రైస్‌తో పాటు ఉడికిందయితే. సో, అన్ని విధాలుగా చేసినా గానీ తనకైతే నచ్చలేదండి. ఎందుకో ఏమో ఇంగా ఊరికనే ఏదో ఒక వంక పెట్టుకొని ఏడవడం స్టార్ట్ చేశాడండి. ఈరోజు మొత్తంలో అయితే ఎన్ని సార్లు ఏడ్చాడో నన్నైతే ఒక్క పని గూడా చేసుకోనివ్వలేదండి. సో, నేను గూడా ఇంకా ఫస్ట్‌లో చాలా అంటే కోపమొచ్చింది. ఇంక నేను గూడా వదిలేసానండి. పనేముంది నెమ్మదిగా చేసుకోవచ్చులే, ఇంకా బాబుని చూసుకుందాము. ఇంక తను బాగా అంటే ఎందుకలా ఆకలికి అలా చేస్తున్నాడా ఏంటా అనేసి ఏం అర్థం కాలేదండి. ఇంకా నేను తన పక్కన కూర్చొనుంటే ఇంక ఎంతసేపయినా సైలెంట్‌గానే ఉంటున్నాడండి. నేనింక ఏదైనా పని జేసుకుందామని అలా వెళ్ళానో లేదో ఇంక ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. సో, ఇంక మా హస్బెండ్ ఏమో వచ్చి లంచ్ చేసి హన్మకొండకెళ్లారండి. తను వెళ్ళాకైతే ఇంక ఎక్కడి పనులు అక్కడే పెట్టి నేనైతే ఆఫ్టర్‌నూన్ టైం మొత్తం ఖాళీగా కూర్చున్నానండి బాబుతోనే. సో, అలా కూర్చుంటే మాత్రం కొంచెం బానే ఉన్నాడండి. దానికి కూడా ఇంక నేను కూర్చున్నందుకు గూడా మళ్ళీ ఏదో ఒక వంక పెట్టుకొని ఏడవడం, మళ్ళీ కొంచెం దగ్గరికి తీసుకుంటే మళ్ళీ సైలెంట్‌గా ఊరుకోవడం అలా చేశాడండి. ఇంకిక్కడైతే ఈ బగారా రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మా బాబయితే ఏడుస్తూనే ఉన్నాడండి. సో, అందుకనేసి నేను పూర్తిగా రెసిపీస్ ఏం చూపియలేదు మీకైతే. ఇంకా మొత్తానికి అవి కంప్లీట్ అయిపోయాయండి. డే మొత్తం ఇంక మా బాబుతోనే సరిపోయిందండి. ఇంక నేను వ్లాగ్ గూడా షూట్ చేయలేదు. పొద్దునెప్పుడో వాషింగ్ మిషన్‌లో బట్టలేసానండి. సో, అవి ఎండేద్దామని బయటికెళ్తే కూడా ఇంక అస్సలు ఊరుకోవట్లేదండి. ఇంక మా హస్బెండ్ వచ్చాకే ఈవినింగ్ ఎండేద్దాం అన్నట్టు ఇంక ఊరుకున్నానండి. ఇంకిప్పుడైతే ఇది ఈవినింగ్ అండి. నైట్ ఇంక 7 అలా అవుతుంది టైమయితే. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చాడండి హన్మకొండ నుండయితే. ఇంక తను రాగానే ఫస్ట్ అయితే నేను పిల్లల్ని మా హస్బెండ్‌కి అప్పచెప్పి బిల్డింగ్ పైకెళ్ళి బట్టలెండేసొచ్చానండి. ఇంకా బట్టలెండేసొచ్చి చపాతీ చేయమంటే ఇక్కడైతే పిండి తడుపుకుంటున్నాను. మా హస్బెండ్ వచ్చే వరకే నేనైతే పిల్లలిద్దరికీ స్నానం కూడా చేపిచ్చేసానండి. ఇంకా ఈరోజు నేను చేసిన పనికైతే మా హస్బెండ్ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యారటండి. నాకు కూడా తర్వాత చాలా బాధ అనిపిచ్చింది. అదేంటో మీకు చెప్తాను. మా హస్బెండ్ అయితే ఇంకా హన్మకొండకెళ్ళాడని చెప్పాను కదండీ పని మీద. సో, తను నాకు ఫోను చేశారండి సాయంత్రం. అంటే 4:30, 5:00కి ఫోను చేశారు. సో, ఇంక బయలుదేరుతాను అనేసి చెప్పారండి. నాకు తెలిసి 4:30కి అనుకుంటా. సో, మాకిక్కడికి 1 అవర్ జర్నీ పడతదండి 5:30. సో, నేనేంటంటే ఇంక పిల్లలు బాగా ఇబ్బంది పెడుతున్నారు కదా అనేసి బయటికెళ్ళానండి ఆడిపిద్దామనేసి. ఇంక బయటనే ఒక 1, 2 అవర్స్ అయితే పిల్లల్ని ఆడిపిచ్చేసాను. ఇంక ఎక్కడి పని అక్కడే ఉంది. మా హస్బెండ్ వచ్చాకే చేసుకుందాం. పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ చేయడం ఎందుకనేసి ఇంక బయటికెళ్ళాను. నేను బయటికెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఫోను చేశారటండి. ఇంక నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంక తర్వాత ఇంట్లోకొచ్చాను. ఇంట్లోకొచ్చి మళ్ళీ మా హస్బెండ్ మిస్డ్ కాల్ ఉంటే ఫోను చేశానండి. సో, ఫోను చేయగానే మా హస్బెండ్ నెమ్మదిగా ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అవుతది అనేసి చెప్తున్నారండి. అప్పటికే టైం అయితే 6:30 అలా అయిపోయింది. సో, "నువ్వెప్పుడో వస్తానన్నావు 2 గంటలు అయిపోయింది నువ్వు అని కూడా. ఈ పాటికి ఇంటికి రావాల్సింది. ఇంక నువ్వు ఇంకా పావుగంట అంటున్నావు ఏంటనేసి" ఇంక నేను ఎక్కడి పని అక్కడే ఉంది. నువ్వొస్తే నేను పిల్లల్ని అప్పజెప్పి పని జేసుకుందామని నీకోసం జూస్తుంటే నువ్వేమో ఇంక నెమ్మదిగా పావుగంట అంటున్నావు అనేసి గట్టిగా అరిచానండి ఫోనులోనే. ఇంక ఫోనులో నేను అరుస్తున్నప్పుడు మా హస్బెండ్ ఏంటంటే వాళ్ళ కొలీగ్స్ మధ్యలో ఉన్నాడంట. సో, వాళ్ళు విన్నారని ఇంక మా హస్బెండ్ అయితే ఫుల్లుగా ఫీల్ అయ్యారండి. వెంటనే ఫోను కట్ చేశారు. ఇంక తర్వాత నాకు
మెసేజ్ పెట్టారండి. అందరి ముందు ఇజ్జత్ తీసావు కదా అనేసి. నేనెప్పుడూ అసలు మా హస్బెండ్‌ని అలా అననండి. ఇంక తనెప్పుడు బయటికి కూడా ఎక్కువ పోరు. పోయినా గానీ ఇంకా సర్లే అని ఊరుకుంటాను. కాకపోతే ఈరోజు మా బాబు పెట్టిన టార్చర్‌కి ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా హస్బెండ్ మీద వెళ్ళగక్కానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇన్సల్ట్‌గా ఫీల్ అయ్యారంట. నాకైతే చాలా బాధ అనిపించిందండి తర్వాతయితే. సో, ఇంక రాగానే ఏమన్నా అంటారేమో అనేసి భయమేసిందండి. కాకపోతే ఇంకేం అనలేదు. అంటే మా హస్బెండ్ కూడా అర్థం చేసుకున్నారు. ఇంకా మా బాబు అంటే ఎంత ఇబ్బంది పెడుతున్నాడేంటి అనేసి. నిజంగా అండి మీకు అంటే ఇది చెప్తే అంత అర్థం కాదు కానీ లైవ్‌లో చూస్తే అర్థమవుతది. ఎంత ఇబ్బందవుతుందో. సో, అందుకనేసి ఇంక నేను అలా అరిచాను గానీ నేను అలా అరవకూడదనే ఫీలింగొచ్చింది నాకైతే. పాపం మా హస్బెండ్ అయితే ఎంత ఫీల్ అయ్యారో ఏమో అనిపించిందండి. ఇంకా తర్వాత అయితే చాలా సార్లు సారీ గూడా జెప్పానండి. సో, ఇంకా మా హస్బెండ్ ఏంటంటే నా గురించి చాలా గొప్పలు చెప్పుకుంటాడండి. అందరి ముందయితే అంటే నేను ఫ్రెండ్స్‌తో మాట్లాడినా గానీ, బయటికెళ్ళినా గానీ మా వైఫ్ ఏమనదు అనేసి ఇంకా అంటే కొంతమంది రెస్ట్రిక్ట్ చేస్తారు కదండీ! మా హస్బెండ్ అసలు చాలా తక్కువ బయటికెళ్తారు. ఇంకా వెళ్ళినప్పుడు నేను గూడా పెద్దగా పట్టించుకోనండి. కాకపోతే ఈరోజు అలా అరిచేసరికి ఇంకా వాళ్ళందరి ముందు అంటే మా హస్బెండ్ చెప్పుకున్న గొప్పలన్నీ అంత ఉత్తదే అన్నట్టు అనిపిస్తది గదండీ ఎవరికైనా అనేసి నాకు చాలా బాధ అనిపిచ్చిందండి. వేస్ట్‌గా అలా అన్నాను అనేసి. సో, ఇంక మా హస్బెండ్ లైట్ తీసుకో ఇంక అయింది అయిపోయిందిలే అనేసి అన్నారు. ఇంక ఇక్కడైతే నేను చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేసి బోళ్ళుంటే ఆ బోళ్ళన్నీ తోమేసానండి. చాలా బోళ్ళున్నాయండి పొద్దున్నుంచి ఉన్న బోళ్ళు. ఇంకా ఆ బోళ్ళు తోమడానికి వెళ్ళనివ్వలేదు. బయటికి నేను బట్టలెండేద్దామని ఆఫ్టర్‌నూన్ టైంలో బయటికెళ్ళానండి. సో, మా బాబుని గూడా తీసుకొనే వెళ్ళాను బయటనే అంటే కింద ఆరేద్దామనేసి. ఇంకా "నువ్వు ఒక్కొక్కటి అందివ్వు నాన్న నేను ఆరేస్తాను" అనేసి తనకి చెప్పి, ఇంకా బయటికెళ్ళగానే కింద బండి ఒకటే బొరడం అండి. ఇంక బొర్రుకుంటూ ఏడుస్తున్నాడు. వామ్మో! ఇంక ఇప్పుడు ఈ బట్టలెండేయడం అవసరమా అనేసి ఇంక బాబుని తీసుకొని ఇంట్లోకొచ్చానండి. ఇంకిక్కడైతే నేను చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మడత చపాతీలు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇంక అన్నిటిని కొంచెం ఇట్లా తాల్చుకొని వాటికి ఆయిల్ అప్లై చేసి మడిచి పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుందాం అనేసి. ఇంకా కొంచెం రైస్ కూడా ఉంది గానీ, సో, అటు రైసు అంటే సరిపోదండి. అది ఎటు కాకుండా ఉన్నది. ఇంక అందుకనేసి మా బాబు గూడా మళ్ళీ ఆ రైస్ అస్సలు తినట్లేదని చెప్పాను కదా! చపాతీ చేస్తే అన్నా తింటాడేమో అనేసి ఇంక చపాతీలు చేస్తున్నానండి. నేను ఈ చపాతీలు చేస్తుంటే ఇంక మా పిల్లలిద్దరు చూడండి, ఈ స్పెట్స్ మొన్న డీమార్ట్‌లో తీసుకున్నారు. ఇంక అవి పెట్టుకొనొచ్చి నాకు చూపిస్తున్నారు. ఇంక ఇప్పుడు చూడండి మా బాబు ఇప్పుడైతే కొంచెం బానే ఉన్నాడండి. యాక్టివ్‌గానే ఉన్నాడు. డే మొత్తం ఏమో చుక్కలు చూపిచ్చాడు. ఇప్పుడేమో మంచిగా యాక్టివ్‌గా ఉన్నాడండి. ఇంక మా హస్బెండ్ వచ్చాక బైక్ పైన బయటికి తీసుకెళ్ళాడండి. సో, దానివల్ల కొంచెం కూల్ అయిపోయాడు. ఇంకా మా పాప చూడండి మొన్న డీమార్ట్‌లో తీసుకున్నాను ఈ డ్రెస్సు. అదేమో చాలా పెద్దగా అయిపోయింది. సో, ఇంక తనేమో అదే యేసుకుంటా అంటే ఇంక అదే యేసానండి. మా పిల్లల స్పెట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. నాకైతే మా పాప స్పెట్స్ బా నచ్చాయండి. సో, ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి. ఇంక నేను చపాతీలు అన్నీ మడత చేయడం అంటే మడత చేసి పక్కన పెట్టేసాను గదండీ! ఇప్పుడైతే ఇంకా నార్మల్‌గా చపాతీలు కాలుస్తున్నానండి. రేపైతే ఇంకా అంటే ఈరోజు మా మ్యారేజ్ డే గూడా అండి. సో, ఇది నిన్నటి వ్లాగ్ కదా! ఇంకా మా మ్యారేజ్ డే కోసమయితే కేక్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నానండి. కేక్ బేస్ అలా. ఇంకా రేపు పిల్లలతో కాదు కదండీ! సో, అందుకనేసి ఇప్పుడే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననుకో రేపు కొంచెం ఫాస్ట్‌గా పనయిపోతది. సో, అందుకనేసి నైట్ డిన్నర్ కంప్లీట్ అయ్యాక పిల్లల్ని పడుకోబెట్టి ఇంక నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, ఇంకిక్కడైతే ఈ చపాతీలన్నీ అయితే తాల్చానండి. ఫస్ట్ ఒక 2, 3 చేసి ఇంకా తర్వాతయితే ఒక్కటి కాల్చుకుంటూ ఇంకొకటైతే చేసుకున్నానండి. ఇట్లా చపాతీలు చేస్తేనే తింటున్నారు. నార్మల్ చపాతీ అయితే తినట్లేదు. సో, అందుకనేసి ఇలా మడత చపాతీలయితే చేస్తున్నానండి. కొంచెం రైస్ ఉందని చెప్పాను కదా! ఇంకా మా పాప అయితే అన్నమే తిన్నదండి. తనకి చపాతీ వద్దు అనేసి అన్నది. ఇంకా మా బాబుకేమో నార్మల్‌గా చపాతీ తినిపించానండి. ఇంకా ఆ చపాతీ ఒక 2 ముక్కలు కూడా తినలేదండి. బయటికి ఇంకా ఉమ్ముతున్నాడు. మెయిన్‌గా ఒక మటన్ పీస్ పెట్టగానే ఇంకా తింటాడేమో అనేసి అనుకున్నాను గానీ, ఇంకా ఆ మటన్ పీస్‌ని చూసైతే మొత్తం గొంతుల వరకు ఉన్నది కూడా వామిటింగ్ చేస్తున్నాడండి. ఇంకా అట్లా తయారయ్యాడు. ఇంక అందుకనేసి మా హస్బెండ్ అయితే తర్వాత చపాతీని పాలల్లో వేసి తినిపించాడండి. అట్లా సగం వరకైతే తిన్నాడు. ఏదో కొంచెం తిన్నా గానీ కడుపులో ఖాళీ అంటే ఆసరలా ఉంటది గదండీ! మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడనేసి, ఇంకా ఏదో ఒకటైతే తినిపియడానికి ట్రై జేస్తున్నామండి. ఇంక మనం ఎంత ట్రై జేసినా గానీ తనకు నచ్చిందే తను జేస్తున్నాడు. అస్సలు బెండ్ అవ్వట్లేదండి. ఇంకా ఇక్కడైతే ఈ చపాతీలన్నీ ఒక్కొక్కటిగా అయితే కాల్చేసానండి. కొంచెం ఆయిలేసుకుంటూనే కాలుస్తున్నాను. ఇంకా పిల్లలకైతే సాఫ్ట్‌గా ఉంటేనే తింటారు కదా అనేసి. సో, మా హస్బెండ్ అయితే ఇంక ఈ చపాతీనే తిన్నాడండి. రైస్ అయితే వద్దు అనేసి అన్నారు. ఇంక నైట్ టైమ్ కదా ఎందుకులే
అనవసరంగా ఫ్యాట్ ఇంకా నేను చపాతీయే తింటాలే అనేసి అన్నారండి. చపాతీలు కూడా ఒక 2, 3 ఎక్కువగానే చేశాను. ఇంకా మార్నింగ్ గూడా యూజ్ అవుతాయి కదా! మళ్ళీ మార్నింగ్ అంటే టిఫిన్‌కి గూడా ఏం నానబెట్టలేదండి. ఇంకా అందుకనేసి ఇవే అవుతాయనేసి కొన్ని ఒక 2, 3 అయితే ఎక్కువనే చేశానండి. ఇంకా ఇంకా డిన్నరయితే కంప్లీట్ అయిపోయిందండి. తిన్నాకైతే పిల్లల్ని పడుకోబెట్టి బోళ్ళు అవన్నీ తోమేసి ఎక్కడివక్కడ సర్దేశానండి. ఇంకిప్పుడు కేక్ బేకింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం ఏ టిన్నులో అయితే కేక్ బేక్ చేసుకోవాలనుకుంటున్నామో దానికైతే ఇంకా బటర్ పేపర్ పెట్టి పక్కన పెట్టుకున్నానండి. తర్వాతయితే ఇంకా కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే హాఫ్ కప్పు మళ్ళీ పావు కప్పు మైదా అయితే తీసుకున్నానండి. అంటే 3/4 కప్ మైదా అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాతయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఇక్కడ కోకో పౌడర్ ఉంటది కదండీ! ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇంకా చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. రేపు శివరాత్రి కదా! సో, అందుకనేసి ఇక్కడైతే వెజ్ కేకే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదండీ! ఇంకా అవన్నీ అయితే జల్లించుకుందాం అనేసి స్ట్రెయినర్‌లో వేస్తున్నానండి. మైదా, కోకో పౌడరు, ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండి. అవన్నీ అయితే వేసుకున్నాను. ఇక వేసుకొని అయితే వాటన్నిటిని అయితే మంచిగా జల్లించుకున్నానండి. సో, మీకు రెసిపీ కావాలంటే చెప్పండి. నేను అంటే షార్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఇంకిప్పుడు మీకు ఇక్కడ నేను వేస్తున్న స్పూన్స్‌ని బట్టి కూడా మీకు అర్థమైపోయి ఉంటది. తర్వాత అయితే ఇంకా డ్రై ఇంగ్రీడియెంట్స్ పక్కన పెట్టుకొని ఇంక ఇప్పుడైతే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నానండి. దాంట్లోకైతే నేను 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా! అవైతే ఆయిల్ తీసుకుంటున్నానండి. ఫ్లేవర్‌లెస్ ఆయిల్ ఉంటది కదా! అదైతే తీసుకుంటున్నాను. సో, దీంట్లోకైతే మళ్ళీ పావు కప్పు సోడా ఏసుకోవాలండి. ఇంకా ఇక్కడైతే మా పాప ఇందాక సోడాను అటు ఇటు షేక్ చేసి పెట్టింది. అందుకనేసి నేను ఒక్కసారే మూత తీయగానే పైకి పొంగినట్టు అయిందండి. సో, ఇక్కడ సోడా అయితే పావు కప్పు తీసుకున్నాను కదండీ! 1/4 కప్పు దాంట్లో అయితే కొంచెం సగం కంటే ఎక్కువ దీంట్లోకేసుకొని ఇంకా బాగా కలుపుకున్నానండి. ఈ షుగర్ అంతా బాగా కలిసేలా అయితే మొత్తం కలుపుకున్నాను. ఇంకా ఆయిలు, ఈ సోడా, షుగర్ మొత్తం అయితే కలిసిపోవాలండి. ఇక తర్వాత అయితే ఇందాక డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ అంటే జల్లించి పక్కన పెట్టుకున్నాను కదండీ! అవన్నీ అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే మొత్తం లంప్స్ లేకుండా కలుపుకుంటున్నానండి. దీనికైతే బీటర్ గిట్ల ఏం అవసరం లేదండి. నార్మల్‌గా కలుపుకోవచ్చు. మొన్న చెప్పాను కదా! చాక్లెట్ కేక్ అయితే ఇప్పటికి 2 టైమ్స్ ప్రిపేర్ చేశానండి. చాలా వచ్చింది టేస్ట్ అయితే. సో, అందుకనేసి ఇంక ఇదే ప్రిపేర్ చెయి అనేసి అన్నారు మా హస్బెండు. అందుకనే ఇంక ఇదే పెట్టుకున్నానండి. ఇంకా ఈరోజైతే చాక్లెట్ అంటే ట్రఫుల్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మొన్నేమో చాక్లెట్ గనాష్‌తో చేశానండి చాక్లెట్ కేకు. ఇదేమో చాక్లెట్ ట్రఫుల్ కేక్ అండి. సో, ఇంకా ఇది ఎలా వస్తదో ఏమో గూడా తెలీదండి. చేస్తుంటేనే కొంచెం భయం భయంగా ఉంది లోపలైతే. అంటే నార్మల్‌గా మనం ఉత్తప్పుడు చేసుకున్నప్పుడు బానే వస్తాయి గానీ, ఏదైనా స్పెషల్ డే అప్పుడు ఇంకా అవి అంటే ఫ్లాప్ అవుతదో, ఇంకా మంచిగా వస్తదో అనే డౌట్ ఉంటది కదా! సో, ఇంకా ఆ డౌట్‌తోనే చేస్తున్నాను. ఇంక ఇక్కడేమో బ్యాటర్ బాగా గట్టిగా అయిపోయినట్టు అనిపించిందండి. దీంట్లో కొంచెం కొంచెం సోడా అయితే మళ్ళీ ఓ 2 టైమ్స్ యాడ్ చేశాను. మొన్న గూడా ఒకసారి కప్ కేక్స్ చేశాను కదండీ! ఆ రోజైతే నేను కరెక్ట్ క్వాంటిటీ సోడా తీసుకున్నా గానీ మంచిగా వచ్చింది. ఈరోజు గూడా కరెక్ట్ తీసుకున్నాను. కాకపోతే ఎందుకో బ్యాటర్ గట్టిగా అయినట్టు అనిపించి మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే సోడా వేసుకున్నానండి కొంచెం కొంచెం. ఇక లాస్ట్‌లో అయితే చాక్లేట్ ఎసెన్స్ ఉంటది కదా! అదైతే లైట్‌గా వేసుకుంటున్నాను. సో, ఆ ఫ్లేవర్ ఉంటది కదండీ చాక్లేట్‌ది అది రావడం కోసం అయితే వేసుకున్నానండి. ఇంకా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇంకా బటర్ పేపర్ పెట్టుకున్నాను కదా! సో, ఇంకా ఆ టిన్‌లోకైతే దీన్ని మొత్తం షిఫ్ట్ చేసుకుంటున్నానండి. అదేం బేకింగ్ టిన్ కాదండి. నార్మల్ ఇంట్లో ఉండే టిఫిన్ బాక్సే. దాంట్లోనే నేను చేస్తున్నానండి. నా దగ్గరైతే బేకింగ్ ట్రేస్ అలాంటివేం లేవు. తర్వాత ఫ్యూచర్‌లో ఎప్పుడైనా తీసుకుంటానులే ఇప్పుడెందుకనేసి నేనైతే తీసుకోలేదండి. చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో నేర్చుకోవాలనేసి ఫిక్స్ అయ్యానండి. ఇంకా మొన్న చెప్పాను కదండీ! ఆన్‌లైన్ క్లాస్‌లకైతే 5000, 6000 అలా ఉన్నాయనేసి. ఆ డబ్బులేదో ఇంకా మనకి అంటే కేక్ బేకింగ్‌కి కావాల్సినవన్నీ కొనుక్కుంటే బెటర్ కదా! మళ్ళీ మనం అంత ఫీజు కట్టి నేర్చుకోవాలి. మళ్ళీ ఇవన్నీ కొనుక్కోవాలంటే మనకైతే మినిమమ్ ఒక 8,000-10,000 వరకు అవుతాయి. సో, అందుకనేసి అంత అవసరం లేదనేసి ఫస్ట్ అయితే సింపుల్‌గా ఏమేమి అవసరమో అవన్నీ అయితే మామూలువి తీసుకున్నానండి. మొత్తం నాకైతే 2000 వరకు అయ్యాయి. సో, ఇంకా ఇప్పుడైతే నేను ఇందాక కలుపుకున్నది ఉంది కదండీ! అదంతా అయితే బేకింగ్ టిన్‌లోకైతే షిఫ్ట్ చేసుకొని ప్రీహీట్‌కి పెట్టుకున్న గిన్నెలో అయితే పెట్టేసానండి. ఆ బౌల్ అయితే అంటే గిన్నె అయితే నేను స్టవ్ మీద ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అవన్నీ జల్లించుకునే కంటే ముందే పెట్టుకున్నానండి. అది పెట్టే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో, ఇంకా సిమ్‌లోనే పెట్టాలండి. నెమ్మదిగా అయితే ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నేనైతే అలారం పెట్టుకున్నానండి 30 మినిట్స్‌కి. ఈలోపైతే చాక్లేట్ ట్రఫుల్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి డార్క్ కాంపౌండ్ ఉంటది కదా! దాన్నైతే మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇంకా మనమైతే ఈ ట్రఫుల్ కోసం అయితే 2 కప్స్ ఇది చాక్లేట్ కాంపౌండ్ తీసుకున్నామనుకో 1 కప్ అయితే మీ
విప్పింగ్ క్రీమ్ లేదా ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో, నా దగ్గర అయితే ఇంకా ఫ్రెష్ క్రీమ్ లేదు. విప్పింగ్ క్రీమే ఉంది. సో, అందుకనేసి ఇంక నేనైతే అదే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందాక నేను చూపించాను కదండీ కప్పు. ఆ కప్‌తో అయితే 2 కప్స్ తీసుకున్నానండి. సో, నేనైతే పర్ఫెక్ట్‌గా ఇంత, అంత అనేం తీసుకోవట్లేదు. అంటే నాకు ఇప్పుడే కదండీ స్టార్టింగు. ఇంకా ఒక అందాజ లెక్క అయితే తీసుకుంటున్నానండి. సో, 1 కప్పు ఈ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను కదా! దీన్నయితే కొంచెం స్టవ్ మీద పెట్టేసానండి. పెట్టేసి లైట్‌గా అయితే హీట్ కానిచ్చాను. కొంచెమే అండి, బాగా కూడా హీట్ అయితే అవ్వలేదు. కొంచెం హీట్ కాగానే దాన్ని తీసుకొచ్చి ఇందాక కట్ చేసుకున్న డార్క్ కాంపౌండ్ ఉంది కదా! దాంట్లోకైతే వేసుకున్నానండి. ఇంకా వేసుకొని బాగా కలుపుకున్నాను. సగం వరకైతే ఇది కొంచెం మెల్ట్ అయిందండి. పూర్తిగా అయితే మెల్ట్ కాలేదు. ఇంక అప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసానండి డైరెక్ట్‌గా అయితే. పెట్టి సిమ్‌లో పెట్టి ఇంకా కలుపుతూ అయితే మొత్తం దాన్నయితే మెల్ట్ చేసుకున్నానండి. సో, ఇంతటితో అయితే చాక్లెట్ ట్రఫుల్ అయితే రెడీ అయిపోయిందండి. సో, ఇంకిక్కడ చూపిస్తున్నాను చూడండి మీకదే. సో, సిమ్‌లో పెట్టుకొనైతే ఇంకా బాగా కలుపుతూ ఉన్నానండి. ఇది మాడిపోకూడదండి. మాడిపోతే అయితే టేస్ట్ మొత్తం మారిపోతదంట. సో, అందుకనేసి మాడిపోకుండా అయితే కంటిన్యూయస్‌గా కలుపుతూ అయితే ఇంకా మొత్తం మెల్ట్ చేసుకుంటున్నానండి. దీన్నైతే మెయిన్‌గా మళ్ళీ సిమ్‌లోనే పెట్టుకోవాలి. సో, ఇది కొంచెం మెల్ట్ అయినట్టు అనిపిచ్చాక నేనైతే స్టవ్ ఆఫ్ చేశానండి. ఇంకా ఆ వేడికే మొత్తం మెల్ట్ అయిపోతదనేసి. దీంట్లో కొంచెం బటర్ కూడా వేసుకోవాలండి. నేనైతే ఇంక ఇప్పుడు మర్చిపోయాను. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ బటర్ ఏసానండి. సో, ఇంకా నా కేక్ అయితే ఇంత సరిపోతదనిపిస్తుందండి నాకైతే. హాఫ్ కేజీ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే. ఇంకా మా హస్బెండ్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ చెయ్యి, పిల్లలకి ఇప్పటికే ఫుల్ జలుబు, దగ్గు ఉంది అనేసి అన్నారండి. సో, అందుకనేసి కొంచెం హాఫ్ కేజీ వరకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే ఇప్పుడు బటర్ ఏసుకున్నానండి. వేసుకున్నాక కూడా ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇంకా ఇదైతే ఇంకొక అంటే ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. సో, ఇది కూల్ కావాలండి. పొద్దటి వరకైతే ఇది కూల్ అయిపోతది. ఇంకా కొంచెం అంత లూజ్‌గా అయితే ఉండదండి. గట్టిగా అయిపోతది. సో, మనకైతే ఇంకా చాక్లెట్ ట్రఫుల్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇంకా ఇప్పుడు చాక్లెట్ ఇందాక బేస్ పెట్టాను కదండీ! ఇంకా అది కూడా కుక్ అయిపోతే ఈ 2 పక్కన పెట్టుకొని ఇంకా పడుకుంటానండి. సో, ఇంక రేపైతే ఈజీగా ఉంటది ప్రాసెస్ చేసుకోవడం అయితే. ఇది కేక్ బేస్ ఉంది కదండీ! ఇది కూడా కూల్ అవ్వాలి కదా! ఇంకా అది పొద్దటి వరకు కూల్ అయిపోతది. పొద్దున్నయితే లేయర్స్‌లా కట్ చేసుకుంటానండి. చూడండి కేక్ అయితే ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇంకా ఇందాక మీరు నేను ఈ గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు చూసారు కదా! బ్యాటర్ అయితే ఎంత లోపలి వరకు ఉందో. సో, ఇంక ఇప్పుడైతే ఎంత బాగా కుక్ అయిందో. చాలా ఫ్లఫీగా వచ్చిందండి. అసలు నేను ఇలా వస్తదా? రాదా? అని భయమేసింది. కానీ చాలా బా వచ్చింది. నా దగ్గర పుల్ల లాంటిది లేదండి. సో, అందుకనేసి ఫోర్క్‌తో గుచ్చాను. అందుకే పెద్ద హోల్‌లాగా పడ్డాయండి. సో, దీన్నైతే ఇంకిప్పుడు ఒక క్లాత్ కప్పి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా రేపైతే కేక్ ప్రిపేర్ చేసేది మొత్తం చూపిస్తాను మీకైతే. ఈరోజు వీడియోలో సగం చూపిచ్చాను. మిగతాది మొత్తం రేపు చూపిస్తానండి. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుందండి. సో, ఇంకా మా హస్బెండ్ పిల్లలైతే పడుకొని కూడా ఒక 1 అవర్ దగ్గరకొస్తుంది. 9:30 వరకే వాళ్ళైతే పడుకున్నారండి. వాళ్ళు పడుకున్నాక ఇంక నేను కిచెన్‌లోకొచ్చేసి ఫస్ట్ అయితే బౌల్‌లో అవన్నీ అయితే తోమేసానండి. ఇంకా కిచెన్ కూడా కొంచెం నీట్‌గా సర్దేసి తర్వాత కేక్ బేకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చాక్లెట్ ట్రఫుల్ తయారు చేసుకున్నానండి. చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేద్దామనేసి అది ఎలా వస్తదో ఏమో తెలియదు గానీ ఇంకా ట్రై చేస్తున్నానండి. సో, మా హస్బెండ్‌కి అయితే మొన్న చాక్లెట్ కేక్ బా నచ్చింది. ఇంకా మొన్న చేసిందే కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా నేర్చుకుందాం అనేది అయితే ఇంకా ట్రఫుల్ ప్రిపేర్ చేసుకున్నానండి. చేసి అయితే దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదంట. సో, అందుకనేసి నార్మల్‌గా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టయితే పక్కన పెట్టుకున్నాను. మార్నింగ్ అంటే నాకు అంత వీలు కాదండి. ఇంకా డైరెక్ట్ మార్నింగ్ కేక్ ఐసింగ్ చేసుకునేటట్టే ఉండాలి. పిల్లలతో అయితే బేక్ చేసి మళ్ళీ అది చల్లారాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా! రేపు మళ్ళీ దట్టు శివరాత్రి అండి. సో, ఇంకా మా మ్యారేజ్ డే, శివరాత్రి 2 కలిసొచ్చాయి. యాక్చువల్లీ ఎగ్ కేక్ అయితే చాలా స్పాంజీగా వస్తదండి. కాకపోతే ఇంకా శివరాత్రి కదా! మనం ఎగ్ కేక్ అయితే తినలేము. సో, అందుకనేసి వెజ్ కేకే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశానండి. స్పాంజ్ చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది. మంచిగా వచ్చింది. కానీ ఇప్పుడు ఇది చల్లారేంత టైం వరకైతే నేను ఉండనండి. ఇంకా వెళ్ళి పడుకుంటాను. దీనిపై అయితే ఒక కాటన్ క్లాత్ లాంటిది వేస్తానండి. సో, వేసి అయితే ఇంకా వెళ్తాను. మార్నింగ్ వరకు ఇది చల్లారిపోతది. మార్నింగే డీమోల్డ్ చేసేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో బాబు పడుకుంటాడు కదా! అప్పుడైతే కేకు ఐసింగ్ అది చేసి ఫ్రిడ్జ్‌లో పెడితే ఈవినింగ్ కట్ చేయడానికైతే యూజ్ అవుతదండి. సో, అంటే అది ఎలా వస్తదో ఏమో ఇంకా మా హస్బెండ్ రియాక్షనే చూడాలి రేపైతే. తనకి నచ్చుతదో నచ్చదో కూడా చూడాలండి. టైంకైతే అసలు ఇంట్లో ఇప్పుడు ఒక్క కర్చీఫ్ దొరకట్లేదు. బెడ్‌రూమ్‌లోకెళ్ళి ఇప్పుడు లైటేసి ఎతికితే ఇంకా లైట్ వేయగానే పిల్లలు లేస్తారండి. అందుకనేసి నార్మల్‌గా ఏదో ఒకటి
క్లాత్ ఉంటే కాటన్ ఇది కూడా ఇది తీసుకొని వచ్చానండి. ఇప్పుడు దీనిపై అయితే వేసి ఇంకా వెళ్ళి పడుకుంటానండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తాయి, మీరు చూసి వచ్చండి. సో మీకు కేక్ వీడియోలు అంటే పోస్ట్ చేస్తే అయితే ఎక్కువ వ్యూస్ రావట్లేదండి. కావాలా వద్దా అంటే కేక్ రెసిపీస్ కావాలా వద్దా చెప్పండి. నేను మీకు కావాలి అంటే ఇక్కడ నుండి షేర్ చేస్తాను. లేదనుకో ఇంకా నేను ప్రాక్టీస్ చేసిన అయితే మీకు ఏం చూపించనులేండి. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.